చూద్దాం వచ్చినప్పుడు ఇంతవరకు అని చెప్పాను కానీ నేనే కాదండి ప్రతి డైరెక్టర్ లోపల ఉండే ఇది అది. तुम खत्म कर दोगे क्या नहीं यू वांट टू फिनिश योर जॉब బడ్జెట్ ఎంత చెప్పారు ఎంత తీశారు బడ్జెట్ యాక్చువల్లీ చెప్పిన దానికంటే తక్కువలో ఇటు వచ్చేమమ్మా నువ్వు ఫినిష్ చేసి నేను మాట్లాడుతాను వంశీ గారు చెప్తూ ఇది ముందు నుంచి అనుకున్నదే మేము అనుకున్నట్లే అనుకున్నది ఇదే వచ్చింది సినిమా అని. అవును అవును ఒక డైరెక్టర్ గా మీ కన్విక్షన్ ఏంటి ఇలాంటి సినిమా అని జనాలు ఎలా మెట్టించుదాం? అదే అండి ఒక ఇంతకుముందు ఆయన అన్నట్టు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీద్దాం అనుకున్నాము కంప్లీట్గా ఫ్యామిలీ వచ్చి చూసి ఎంజాయ్ చేసేటట్టు. సో వాళ్ళకి ప్రామిస్ చేసినట్టు వాళ్ళకి ఆ సినిమా ఇద్దామనేదే మా అల్టిమేట్ గోల్ అనమాట. అంతే. ఈ డైరెక్టర్స్ ఫుడ్ కోసం కర్రీ పాయింట్ల కోసం ఇట్లా ఎగబట్టడం అనేది నిజంగా ఉండేది ఇండస్ట్రీ అట్లా అంటే ఒక 10 years బ్యాక్ ఉండేది కదా, మేబీ కొంచెం ఫన్ వస్తుందని ఆ టైంలో అట్లా పెట్టింది అది. ఇప్పుడు గలీజ్ అనే పదం బాగా వాడారు, దాని ఫ్లోలు ఎక్కువ అవుతుంది కదా, దాన్ని రిపేర్ అయ్యే పెట్టుకున్నారు. ఓకే అందుకే గలీజ్ అనే పదం మీ సినిమా పైన కూడా వచ్చే ఛాన్స్ తెలుసు అండి, తెలుసు. మనం తమ్నేలే అది వస్తుందని తెలుసు నాకు. తెలుసు రెడీగా ఉంటారు అది వాడడానికి అని తెలుసు. బట్ నాకు అనిపించింది సీన్లో అది కుదురుతుందని పెట్టాను. అవునవును అంతే. అంటే క్యారెక్టర్ ఏం మాట్లాడుతూ దానికి తగ్గట్టే చేసింది అంతే. ఓన్లీ వన్ లైనర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది డైరెక్టర్ గా మీకున్న లైనర్స్ బాగున్నాయి. అవును మిగతా ఎలిమెంట్స్ మిస్ అవుతున్నాయి కదా అనిపించలేదా? అట్లేం ఉండదండి, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కానీ ఇవి ఎక్కువ అయ్యేసరికి మీకు ఇవి తక్కువైనట్టు అనిపిస్తుంది అంతే. అంతే. నేను సెటర్ అయ్యలేదు, మామూలుగా చెప్పినా నేను. లేదు అవును అవును కోమలంగా